మరియు టీచర్స్ సన్మాన కార్యక్రమం రెండు కూడా జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పాపారావు నాయుడు గారు మరియు కమిటీ ఆర్గనైజర్ నరేంద్ర కృష్ణ గారు మరియు సెక్రటరీ సుబ్బరాజు గారు మరియు పెద్దలు ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ గారు మరియు రాధాకృష్ణ గారు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా తులసి విష్ణుప్రసాద్ గారు, శర్మ గారు, రావు గారు, గోపాలకృష్ణ గారు, శేషారెడ్డి గారు, తిరుమలరావు గారు, బాలాజీ గారు, గుల్లబ్బాయి గారు, గంగయ్య గారు, ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ పాఠశాలల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అపుస్మా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలమైనటువంటి సంఘంగా దాదాపు 9,000 మంది సభ్యులు కలిగినటువంటి సంఘంగా మన సంఘం ముందుకు పోతున్నది. ఇందులో అనేక సమస్యలు గత ప్రభుత్వంతో కూడా కొట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు విద్య పట్ల బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా మనం కొన్ని సమస్యలు మన ఎమ్మెల్యేల ద్వారా మా ద్వారా తీసుకుపోతాం. డెఫినెట్ గా కొన్ని సమస్యలను పరిష్కరించుకునే దానికి వీలవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు సమస్యల గురించి కొన్ని తెలియచేయాలంటే, గతంలో 3 సంవత్సరాల రికగ్నేషన్ ఉన్నదాన్ని 10 సంవత్సరాలు రికగ్నేషన్ చేయమన్నట్టుగా, కానీ గత ప్రభుత్వంలో 8 సంవత్సరాలు మాత్రమే రికగ్నేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈసారి దాన్ని 10 సంవత్సరాలు చేయవలసిందిగా మనము ఈ ప్రభుత్వాన్ని కోరవలసిన అవసరం ఉంది. అలాగే ఈ 25 సీట్స్ ఆర్టీ యాక్ట్ ప్రకారం 25 సీట్స్ 25% మనం ఇస్తున్నాము. అది అవసరమైనదిగా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు తగ్గిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 25%ను తెలంగాణలో ఏ విధమైతే రద్దు చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా రద్దు చేసి ఆ 25% పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలతో పంపించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఫైల్ ఎన్ఓసి మొన్ననే వచ్చిన కొత్త డీజీ గారితో మాట్లాడాం. దాని మీద కూడా ఎన్ఓసి మినహాయింపు దాదాపు 1 ఫ్లోర్ వరకు ఎన్ఓసి మినహాయింపు మనకు ఇచ్చేదానికి ఆయన సుముఖంగా ఉన్నాడు. కొత్త జీవో తెచ్చేదానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కొత్త జీవోను తెచ్చి చాలా సఫలీకృతం చేస్తాను ఫైర్ ఎన్ఓసి అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకిప్పుడు 10th క్లాస్ వరకు ఉండేటటువంటి సిలబస్ ఒకసారి పరిశీలిస్తే గత ప్రభుత్వము సిబిఎస్ఈ మోడల్లో హిందీని తర్వాత సైన్స్ కూడా ప్రవేశపెట్టున్నది. కానీ స్టేట్ సిలబస్ లోకి మార్చుతూ కొన్ని సబ్జెక్టులు తగ్గించాలని కూడా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నూతన ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. కేవలం విద్యా వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అందరూ కూడా బాధితులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి చైతన్యం, ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రజాప్రభుత్వం కేవలం ప్రజల కోసమే పనిచేస్తుంది. గత వారం రోజులుగా మనందరం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏ విధంగా ఈరోజు వరదల వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో, ఆ వరదలు బాధితులందరినీ కూడా ఆదుకోవడంలో కానీ, అక్కడ సేవా కార్యక్రమాలు కానీ, అక్కడ చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజాప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనే దానికి ఒక నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా పాఠశాలని రన్ చేస్తూ ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులు మేము కూడా చాలా విన్నాము, చూసాము. ఈరోజు అటువంటి వాటి నుంచి కాకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేటటువంటి ప్రజాప్రతినిధులుగా మేము కానీ ఒక మంచి ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈరోజు ఒక విద్యార్థికుడైనటువంటి యువకుడైనటువంటి మంత్రి మీ శాఖకు మంత్రిగా రావడం లోకేష్ గారు తప్పనిసరిగా మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆయన ముందుంటారని సందర్భంగా తెలియజేసుకునే విధంగా గత 80 రోజులను కూడా ఆయన చేసినటువంటి సమీక్షలు కానీ, ఈరోజు ఆయన నిర్వహించినటువంటి సమావేశాలు కానీ విద్యా వ్యవస్థలో ఇప్పటికే
పలు జీవోలను కూడా ఈరోజు యూనివర్సిటీ విద్యా వ్యవస్థను కానీ స్కూల్ విద్యా వ్యవస్థను కానీ మార్చే విధంగా కూడా లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా మనందరం కూడా మీడియా ద్వారా కానీ ఇతర మాధ్యమాల్లో కానీ చూస్తున్నాం. తప్పనిసరిగా అదేవిధంగా ఈరోజు స్కూల్స్కి ఉన్నటువంటి అపుస్మా ఏదైతే మీరు ఈ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా లోకేష్ గారు గతంలో కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అనేక సమస్యలు లోకేష్ గారు చేసినటువంటి దాదాపు 3400 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ రోజు ఇవ్వగలం పాదయాత్ర అప్పుడు కూడా విద్యా ఇన్స్టిట్యూషన్స్లో మీటింగ్స్ పెట్టి ఆ రోజు ఇచ్చినటువంటి హామీల మేరకు హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ద్వారా మేము కూడా స్థానికంగా మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాఠశాల యజమాన్యాలకు మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. తప్పనిసరిగా మేము ఏదైతే రూల్గా ఉంటుందో ఆ రూల్ పొజిషన్లో మాత్రమే వెళ్తాం. దాన్ని డివియేషన్ చేసి మేము కూడా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టాం. మేము ఒక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ వెళ్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ఈరోజు మేము కూడా మా నియోజకవర్గాల్లో మీకు అండగా నిలబడతామని సందర్భంగా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము మీకు అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 9th క్లాస్ వరకునేమో ఇది వాళ్ళకొక రూల్ ఏళ్ళకొక రూల్ ఒక స్టేట్ లో ఒక విద్యా విధానాలు ఉన్నప్పుడు దాన్ని అన్నింటికి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం నడిపే ముఖ్యమంత్రి కానీ ఆ విద్యాశాఖ మంత్రి కానీ చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎలా 10th క్లాస్ చదివినటువంటి మంత్రి చెప్పిన మాటలో సార్ ఎస్పాస్ తీసేద్దాం సార్ అంటే 10th క్లాస్ తీసేద్దాం ఉన్నారు. 10th క్లాస్ అనేది ఉండాలి బాబు అని చెప్తుంది దానికి. 10th క్లాస్ అనేది అనవసరం మనకి తీసేద్దాం అంటే తీసేద్దాం ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మనం చూసిన తర్వాత ఇక్కడ మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలించడం తప్ప ఇక్కడ తెలుగు తెలియని మూర్ఖులు కొంతమంది మొన్న కూడా వైసీపీకి పనిచేశారు. అది ఎందుకంటే ఒక మంచి చేసినప్పుడు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఒక మంచి పరిపాలన జరిగినప్పుడు వాళ్ళందరినీ ఆదరించాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి రూటీ చేస్తున్నాడు, ఈ ముఖ్యమంత్రి విద్యా విధానం నాశనం చేస్తున్నాడు, ప్రజా జీవితంలో ఎంటర్ అయిపోతా ఉన్నాడు, ఎవరిని ఇబ్బందులు పెడతా ఉన్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఇంకా మేము వైసీపీ రంగే తిరుగుతూ ఉన్న మూర్ఖులు నేనేం చెప్పలేను. కానీ చాలా మంది మీరంతా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మంది ఇవాళ కూటమి ప్రభుత్వం రావడానికి అందరూ పనిచేశారు కాబట్టి ఈ మెజార్టీతో మేము ముందు నిలబడి మాట్లాడగలిగే అవకాశాలు మీకు. కాబట్టి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీర్చే విధంగా న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో చిన్న విద్యా సంస్థ కూడా నిలబడాలి, చిన్న కుటుంబం కూడా నిలబడాలి. ఒక శశి విద్యా సంస్థలో లేకపోతే ఇంకో సంస్థలో కాదు, వాళ్ళు ఎలాగైనా నిలబడగలిగారు కాబట్టి వాళ్ళు ఎన్నో సంవత్సరాల ప్రయత్నం ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చారు. అపాయింట్మెంట్ తీసుకుందాం, మీ జిల్లా తరఫున రిప్రజెంటేషన్ మేము కూడా మెంబర్గా వచ్చి మీ కష్టాలను కూడా తెలియజేస్తాం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ 25% పాత ప్రభుత్వం లేని వాళ్ళు జాయిన్ చేసేసుకోమన్నారు, ఇవాళ ఈ ప్రభుత్వం తీసేయమంటే ప్రజా వ్యతిరేక విధానం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా ఇక్కడ కేకేశారు కాబట్టి మీరు చెప్పినవి మేము చేసేంత నేను చెప్పలేను. కానీ ఏదైతే న్యాయమైన మీరు కోరుకులు ఉన్నాయో, ₹1 లేనోడు పెట్టమంటే ఆడి పెట్టమన్నది ఆ డబ్బు కాదు పెడతలా, ఇక విద్యా సంస్థలు కొల్లగొట్టి ఆడి పెట్టమంటాడు. కానీ దాన్ని జనం ఏం తీసుకుంటారంటే ముఖ్యమంత్రి ఇమ్మంటే ఏళ్ళెవరండి వద్దన్నారనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది న్యాయమే కాదనే ఆ పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి వాళ్ళ ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు ఎవరు విద్యా సంస్థల్లో కానీ ఎవరు వ్యాపార సంస్థల్లో కానీ ఎంటర్ అయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదని కూడా మీకు తెలియదు. ఏర్పాటు చేసిన జిల్లా మీటింగ్కి అధ్యక్షత వహించినటువంటి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి ఎంవి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ అపుస్మా మెంబర్స్కి, ఇక్కడ వచ్చినటువంటి నా మిత్రులు రాధాకృష్ణ గారు తణుకు ఎమ్మెల్యే, ధర్మరాజు గారు ఉండూరు ఎమ్మెల్యే, ఇంకా ఎమ్మెల్యేలు రాబోతూ ఉన్నారు. మాకు వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ముందు మాట్లాడి వ్యవహారం వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది ఈరోజు డిమాండ్స్ అని కాదు, జరిగిన 5 సంవత్సరాల్లో ఒక విద్యా సంస్థల మీద ఒక దాడి జరిగిందని చెప్పాలి. ఇవాళ బస్సులు కావాలంటే ఇమీడియట్గా స్కూల్ సెలవు ఇచ్చేయండి. అది ప్రైవేట్ స్కూల్స్లోనే బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్లో బస్సులు ఉన్నాయి. కాబట్టి అది అటువంటి పరిపాలన జరిగింది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మహారాజులాగా ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. నాకు కూడా ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ అనేది మన ఎంతసేపు శశినో లేకపోతే తిరుమలలో లేకపోతే ఇంకొకటో లేకపోతే నారాయణ చూడవలసిన అవసరం లేదు. ఒక MBA చేసిన
విద్యార్థులు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కూడా స్కూల్ పెట్టుకుని ఎంతో మంది దీంట్లో ఆదాయ సందర్భం నాకు తెలుసు. ఆ పేటలో ఉన్న 10 మంది పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి పాఠం చెప్పి వాళ్ళ పొట్ట కోసం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇవాళ మీరు రూల్ పెడతా ఉన్నారు, మీకు అసలు విద్య అంటే ఏంటో తెలీదు. అసలు ఏ రకంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటారు, అక్కడ చెప్పే టీచర్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ కలిపేసి ఉంటారు, అక్కడ స్కూల్ నాకు ఇంకా 5-6 కిలోమీటర్ల కంటే బస్సు ఉంటుంది, సైకిల్ ఉంటుంది. వాళ్ళకి బిలో ప్రైవేట్ లైన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏదైతే మన స్కూల్స్ ప్రభుత్వ స్కూల్తో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్ వైపు చూసేలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. Great mind to go forward. So this event of academicians and politicians coming together is a prestigious event. Right? I would like to convey my best regards, warm and heartfelt welcome to all the 3 ministers which we are about to come or visit any point of the day today. Dr. Nirmal Ramanayadu Garu, Honorable State Minister of Water Resource and Development. Sri Bhupati Raj Srinivas Varma Garu, Honorable Union Minister of State for Heavy Industries, who is going to be here at 2 o'clock as per schedule. Sri Kundal Durgesh Garu, Honorable State Minister of Tourism and Culture. And a cordial and cheerful welcome to 13 MLAs, the most loved and cherished guests who made the government formation the most awaited government formation of this year. Sri Bolsit Srinivas Garu, MLA Tadepalligudem, Sri Arvil Radhakrishna Garu, MLA Tanuku, Pulapati చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్వి రాధాకృష్ణ గారికి, తాడపల్లి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, స్టేట్ చీఫ్ అడ్వైజర్స్ శాషారెడ్డి గారికి, తిరుమలరావు గారికి, రీజనల్ ప్రెసిడెంట్ బాలాజీ గారికి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సుబ్రాజ్ గారికి, ట్రెజరర్ రామకృష్ణ గారికి, వేదిక మీద ఈసీ మెంబర్స్, మెంబర్స్ అందరికీ పేరు పేరున ఇచ్చేసిన మా తోటి కరస్పాండెంట్స్ మిత్రులకు, టీచర్స్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మన స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రాజేంద్ర రెడ్డి గారికి, స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రిన్సిపల్ గారికి, అడిషనల్ సెక్రటరీ సార్ గారికి, ట్రెజరర్ స్టేట్ ప్రెసిడెంట్ రావు గారికి, రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఒక గుడి కింద తీసుకొస్తూ ఈరోజు ఒక ప్రజాప్రతినిధులు కూడా మనం గౌరవ శాసన మండలికి పంపించిన స్థాయికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కరస్పాండెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం. ప్రత్యేకించి దానికి ఉదాహరణ గత జరిగిన ఎమ్మెల్సీలో మన స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికడం జరిగింది 2023లో. అలాగే ఇంకో మన కరస్పాండెంట్ నెల్లూరు నుంచి కూడా ఒక ఆయన మనకి ఎమ్మెల్సీ ఎన్నికడం జరిగింది. మన సమస్యలు అయితే చాలా ఉన్నాయి, ప్రతిసారి విమర్శించుకుంటున్నాం. దాని గురించి కూడా మన ఎజెండాలో కూడా కొన్ని 30 పాయింట్లు పెట్టి ఉంటే అన్ని కూడా డిస్కస్ చేసుకుంటాం. మన రాష్ట్ర నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు కూడా దాని గురించి మనతో పాటు మాట్లాడతారు. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పడానికి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నరేంద్ర గారిని ఒకసారి స్వాగతం పర్మిషన్ చేయవలసిందిగా కోరుచు.